న్యాయాధిపతిగా ఉన్నటువంటి, ప్రవక్తగా ఉన్నటువంటి ఏలీ కుటుంబస్తులో జరుగుతున్నటువంటి దోషముల విషయంలో దేవుడు మాట్లాడుతున్నారు. హల్లెలూయా. మీరు ఎక్కడ చేస్తున్నారండి? గుడిలోనే. అంటే మాదిరిగా ఉండవలసినటువంటి వారు దేవుని భయము విడిచి తప్పులు చేస్తూ ఉన్నారు. ఎవరు? ఇతరులకు మాదిరి ఉండవలసినటువంటి వారు, ఇతరికి మార్గదర్శనంగా ఉండవలసినటువంటి వారు తప్పులు చేస్తూ ఉంటే చూస్తున్నటువంటి తండ్రి ఏమిటండి ఏమంటున్నాడంటే, కుమారులారా ఇలాగూ చేయవద్దు, నాకు వినబడింది మంచిది కాదు. 2:24 మీరు చేయునది నా దృష్టికి మంచిది కాదు. నేనేమంటున్నానంటే, మనిషికి మనుషునికి వాదము జరిగితే, వివాదం జరిగితే దేవుడు విమర్శ చేస్తాడు. కానీ యెహోవా విషయములో దేవునికి మహిమ కలుగునగాక. ఏంటంటే, నరునికి వివాదము జరిగితే దేవుని దగ్గర, అయ్యా ఆయన మనసు మార్చు, ఆయన హృదయాన్ని మార్చు అని మనం మాట్లాడచ్చు, ప్రార్థన చేయవచ్చు ఆయన మార్పు కోసం. కానీ అది కాదు కదా. దేవుని యొక్క నియమానికి, దేవునికి వ్యతిరేకంగా తిరుగుతున్నారు ప్రధాన యాజకుడైనటువంటి ఏలీ కుటుంబస్తులు, కుమారులు. ప్రైజ్ ది లార్డ్. అంటే ఇక్కడను బయట ఉన్న వాళ్ళు అంటే అది వేరండి. నిత్యము ఎక్కడ ఉంటున్నారు? దేవుని మందిరములోనే, దేవుని సన్నిధిలోనే. యాజకుని యొక్క కొడుకులు పుట్టి దేవునికి ఆయాసం కలిగింది. ఆయాసం కలిగి ఏమిటండి, చిన్నవాడైనప్పటికీ దేవుని బిడ్డలారా ఏమిటండి, ప్రైజ్ ది లార్డ్. అంటే ఏలీ యొక్క కుమారులను దేవుడు వారిని ఎన్నుకొని వారితో మాట్లాడలే, కానీ ఏంటండి అన్నా యొక్క కుమారుడైనటువంటి సమూయేలుతో మాట్లాడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. భక్తి నేర్చుకోవలసింది ఏలీ కుమార్. దేవుని యొక్క ఏంటండి ప్రతి పనిలో బాధ్యతాయుతంగా నడవవలసినటువంటి కుమారులు నడవలేదు, భక్తిని పుణికిపుచ్చుకోలేదు. కానీ ఏ విధమైనటువంటి సంబంధం లేదు అన్నా యొక్క కుమారుడు. చూడండి, ఇక్కడ తను దేవుని యొక్క సన్నిధిని అనుభవిస్తూ ఉంటే ఏమిటండి, ఆయనతో దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఏంటండి, ఈనాటి తల్లిదండ్రులు భక్తి పరులే కావచ్చు, ఈనాటి నమ్ముకున్నటువంటి తల్లిదండ్రులు దేవుని చేత వాడబడుతూ ఉండవచ్చు, కానీ వారి కుమారులకు ఆ భక్తిని, ఆ భయభక్తులను నేర్పించలేకపోతున్నారు ఈ సమాజంలో. సేవకులు కావచ్చు, సంఘాల్లో కావచ్చు, ఎవరికైనా. గుడిలోనే ఉంటున్నారు, కానీ వారి హృదయాలలో దేవుని భయము లేదు. ప్రైజ్ ది లార్డ్. అందుకే ఈ రోజున జ్ఞాపకం చేస్తున్నాను, చిన్నవాడైనప్పటికీ ఏమిటండి అన్న మొక్కుబడి చేసుకొని అతని నిమిత్తం ప్రార్థన చేస్తుంటే దేవుడే తనను దర్శించిండు. సమూయేలు సమూయేలు సమూయేలు. చూడండి, భవిష్యత్తు గురించి మాట్లాడుతున్నాడు. ఏలీ కుటుంబమునకు రాబోయేటువంటి ఉగ్రత గురించి మాట్లాడుతున్నాడు. ఏ విషయంలో అంటే ఏలీకి తెలుసు, ఏలీ కుమారులకు తెలుసు అది చేయకూడదు. ఏ నియమం అయితే మనం అతిక్రమిస్తున్నామో, ఏదైతే మనం చేస్తున్నామో, దేవుని యొక్క కోపము, దేవుని యొక్క ఉగ్రత మన మీద ఉంటుందని తెలిసి కూడా వారు తప్పుకు
అవకాశం ఇస్తున్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజున కూడా మనకు వాక్యం చదువుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం, వాక్యం వింటున్నాం, కానీ తెలిసి తెలిసి తప్పు చేస్తూనే ఉన్నాము అని అంటున్నాడు. కాబట్టి చాలామంది ఏమంటారంటే దేవుడు క్షమిస్తాడులేండి, దేవుడు కనికరిస్తాడులేండి అని అంటున్నాడు. కానీ దేవుడు అంటున్నాడు, మనుషుల్లో ఉన్నటువంటి పాపాన్ని ద్వేషిస్తాను కానీ ఏమిటండి, పాపిని క్షమిస్తాను అని అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నువ్వైనా నేనైనా దేవునికి ఆయాసకరంగా జీవించితే మనలో ఉన్న పాపాన్ని, దోషాన్ని క్షమించుడు దేవుడు మనల్ని ప్రేమిస్తాడు. అందుకే లోకములో ఎలా అయిపోయిందంటే దేవుని బిడ్డలారా, దైవ వాక్యం ఏమంటుంది అని అంటే 15వ అధ్యాయం 30వ వచనంలో, సార్ మీరు సంఖ్యాకాండం 15:30 అండి. అవును, చాలు. ప్రైజ్ ది లార్డ్. ఏమిటండి చెప్పండి, మళ్ళీ ఒకసారి చదవండి. దేశమందు పుట్టినవాడే గాని పరదేశీయే గాని సాహసించి పాపము చేస్తే అట్టివాడు నిశ్చయముగా దేవునికి మహిమ. ఏమిటండి, ఎంత అంటే వాని దోషమునకు వాడే కారకుడు. దేవుని స్తోత్రం. అంటే ఏం చేస్తున్నారంటే తప్పని తెలుసు, దేవునికి ఆయాసమని తెలుసు, కానీ అంటే సాహసించి పాపమును మూట కట్టుకుంటున్నారు. తెలిసి తెలిసి దేవుడు శిక్షిస్తాడని తెలుసు, దేవుని కోపం మన మీద ప్రబలుతుందని తెలుసు, అయినా కూడా తప్పులు చేయడానికి భయపడతలేరు. ప్రైజ్ ది లార్డ్. ప్రతి సంఘములో నమ్ముకున్నటువంటి క్రైస్తవులలో చూసేటువంటి పాపం ఏమిటంటే సాహసించి పాపం చేస్తున్నారు. ఉదాహరణ, పాపం ఏమిటండి, చాలామంది మనం గమనించండి, సాహసించి చేస్తున్నారు. అది తెలుసు మనం క్రైస్తవులము, చేయకూడదు, దేవుని రక్తంలో కడగబడ్డాం, దేవుని ఆత్మచేత నడిపించబడుతున్నాం, అయినా ఫిర్బి వారు తప్పులు చేస్తూనే ఉన్నారు. ఎందుకంటే మనకు ఒక ఆలోచన ఏమిటంటే దేవుడు ప్రేమ కలిగిన దేవుడు, జాలి కలిగిన దేవుడు. నువ్వు ఎన్ని తప్పులు చేస్తున్నా కూడా ఏంటండి మనల్ని క్షమిస్తాడు. ఎందుకంటే దేవుడు ఈ లోకానికి ఎందుకు వచ్చిండు? కనికరం చూపెట్టడానికి.
అలాగున దేవులారా నమ్ముకున్నటువంటి క్రైస్తవులకు వారికి ఉన్నటువంటి ఏమిటట వ్యసనములను అలవాట్లను వదిలిపెడతలేరు. తెలుసుకోవచ్చు. కేవలము యేసుక్రీస్తులో రక్షణ పొందినామని అంటున్నారు. అంటే రక్షణ పొందిన తర్వాత సాక్ష్యం ఏం చెప్తున్నామంటే, ఉదాహరణకు సిగరెట్ తాగే అలవాటు ఉంటే నేను సిగరెట్ మానేశానండి. ఒకవేళ తాగుడు అలవాటు ఉంటే నేను తాగుడు మానేశానండి. సినిమాలు చూసే అలవాటు ఉంటే నేను సినిమాలు మానేశానండి. ఏంటండి వారు రక్షణ అంటే, దేవుళ్ళు నిలబడడం అంటే వాళ్ళ అర్థం ఏంటిదనంటే, ఇంత నువ్వు కొట్టుకునేది మేము కొట్టుకుంటలేము, ఇంత నువ్వు సినిమాలు చూసేది సినిమాలు చూస్తారు, తాగుబోతాను, వ్యభిచారం చేస్తలేను అంటే నమ్ముకుంటే అలవాట్లు మానుకోవాలని అనుకుంటున్నారు కానీ మనసు మారాలని అనుకోవడం లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏంటండి అందుకే మారు మనసు పొందిన తర్వాత రక్షణలోనికి రావాలి. అంటే బాప్తిజం అంటే ఏమిటంటే, నేను పొందినటువంటి మనము దేవునితో ఐక్యత కలిగి ఉండడమే బాప్తిజం. అంటే మనలో ఉన్నటువంటి చెడు సమాధి చేయబడాలి, నూతన సృష్టిగా నిర్మించబడాలి. కానీ ఏమంటాడంటే సాక్ష్యములలో, నేను తిరుగుతలేను, తాగుతలేను, అలవాట్లు మానుకుంటాను కానీ మనసులో హృదయానికి చోటు ఇవ్వడం లేదు. అందుకే సాహసించి పాపం చేస్తున్నారు. భక్తుడు రాసినటువంటి గ్రంథములో ఏమిటంటే, తప్పు చేసినప్పుడు శిక్ష కలగకపోవట చేత భయము విడిచి పాపం చేస్తున్నారు. శీఘ్రముగా శిక్ష కలగకపోవట చేత భయము విడిచి పాపము చేస్తున్నారు. స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజున నేను జ్ఞాపకం చేసేది ఏమిటి? దైవ వాక్యం అంటే దేవుని బిడ్డలారా, ఏలీ గురించి ఒక మాట మాట్లాడుతున్నాడు ప్రభువు. ఏమిటి అంటే 2వ అధ్యాయం 30వ వచనం, 1 సమూయేలు. నాకంటే నీ కుమారులను నీవు గొప్ప చేయుచున్నావు. ఏంటి? స్తోత్రం కలుగును. అవునండి. నీ ఇంటి వారును నీ పితరుని ఇంటి వారును నా సన్నిధిని యాజకత్వము జరిగించుతారని యెహోవా ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను. ఇప్పుడు అది నా మనస్సునకు కేవలము దేవునికి మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. yes, praise the Lord. ఏమిటండి? నాకంటే ఏమిటట? నీ కుమారులను నీ కుమార్తెలను నీ వారిని ఏమిటంటే గొప్ప చేయుచున్నావు. ఈ మాట తండ్రి అయినటువంటి ఏలీ ప్రవక్త కొడుకులు చేసేది తనకు తెలుసు. ఈ రోజున మన ఇంటిలో మన పిల్లలు, మన భార్య, మన పెద్దవాళ్ళు చేసేది మనకు తెలుసు, కానీ మాట్లాడలేకపోతున్నాం, వాళ్ళను గద్దించలేకపోతున్నాం, వారిని సరైనటువంటి మార్గంలో నిలబెట్టలేకపోతున్నాం. కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారంటే యథేచ్ఛగా పాపములు చేస్తున్నారు. స్తోత్రం. హల్లెలూయా. ఏంటంటే ఇక్కడ కూడా ఏలీ ప్రవక్త ఏమిటండి తెలుసు వాళ్ళు ఏం చేస్తున్నారో, కానీ వారిని సరైన రీతిలో నడిపించలేకపోవడం ద్వారా తన యొక్క కుమారులను దేవుని కంటే ఎక్కువగా వారికి భయపడుతున్నాడు, వారిని ప్రేమిస్తున్నాడు. ఈ రోజున కూడా నా కొడుకు ఏమవుతాడో, నా బిడ్డ ఏమవుతుందో ఏంటంటే గద్దిస్తే, వారిని హెచ్చరిక చేస్తే, వారికి దేవుని గురించి చెప్తే వాళ్ళు నాకు ఎక్కడ దూరం అవుతారో అనేటువంటి బలహీనత మనిషిని ఆవరించడం ద్వారా
దేవుని శిక్ష వీళ్ళు మర్చిపోతున్నారు. దేవుని ఉగ్రత మర్చిపోతున్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఏంటండి, దయచేసి నేను జ్ఞాపకం చేసేది ఏమిటంటే, దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలమైనటువంటి మనల్ని దేవుడు అంటున్నాడు, నేనేదైతే చేయబోతున్నానని చెప్పానో దాన్ని ముగించే వరకు నేను ఆగను. నువ్వు బలి ద్వారా కావచ్చు, నైవేద్యము ద్వారా కావచ్చు, నీ యొక్క పాపములు ప్రాయశ్చిత్తము జరగవు. దేవునికి మహిమ. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈ రోజున దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేస్తున్నది దైవ వాక్యము. ఎబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 26 నుండి 30 వచనాలు. ఎబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 26 వచనము. ఏమిటండి? చదవండి. చాలు ఇక్కడ వినండి మాట. మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానము పొందిన తర్వాత, ఏంటండి, ఈనాటి క్రైస్తవులతో మాట్లాడుతున్నా. మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానమును పొందిన తర్వాత బుద్ధిపూర్వకముగా, ఏంటండి, తెలిసి, ఏంటంటే, పాపము చేస్తే పాపములకు బలి ఇకను ఉండదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటండి, దీని అర్థం ఏంటిది? చేసిన తప్పులను పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వచ్చి మనల్ని ఒప్పింపచేసి, ఏమిటండి, పశ్చాత్తాపపడజేసి, ఏమిటండి, దేవుని సన్నిధిలో మనం రక్షణ అనుభవం పొందిన తర్వాత, దేవుని నమ్మకం ఉంచిన తర్వాత, ఏమిటండి, ఆ అనుభవ జ్ఞానము పొందిన తర్వాత తెలుసుకోవచ్చు, మరల నువ్వు తప్పు చేస్తే క్షమాపణ అనేది ఉండదు అని అన్నాడు. ఈరోజు చాలామంది రక్షణ పొందుతున్నారు, వరముల చేత పొందుతున్నారు, వాక్యములు బోధిస్తున్నారు, ప్రార్థనలు చేస్తున్నారు, మరలా తప్పిపోతున్నారు. వాళ్ళు ఏమంటారంటే, దేవుడు కనికరం కలిగిన దేవుడు, దేవుడు ప్రేమిస్తాడని. కానీ దైవవాక్యమే ఉంటుంది, వారు బుద్ధిపూర్వకంగా ఇది తప్పని తెలుసు, అయినా వాళ్ళు చేస్తున్నారు. చెప్పండి బిడ్డలారా, పాపమునకు బలి ఇకను ఉండదు. అంటే చేసిన తప్పును అదే పనిగా చేయడము ఏమిటండి జరుగుతున్నప్పుడు, దేవుని వాక్యము మనతో మాట్లాడుతున్నప్పుడు, ఏమిటండి, మరలా
నీ పాపల కోసం బలి ఇక ఉండదు. హల్లెలూయా. అయ్యో నాలుక కరుచుకుంటే కాదక్కడ. అందుకేమంటారంటే అడుసు తొక్కనేళ్ళ కాలు కడగనేళ్ళ. అది తొక్కుడు ఎందుకు, మరల దాన్ని కడుక్కునుడు ఎందుకు, మళ్ళీ తొక్కుడు ఎందుకు, మళ్ళీ కడుక్కునుడు ఎందుకు? చాలా మంది ఈ పరిస్థితుల్లోనే ఉన్నాం. ఏమంటున్నాడు? ఇంకొక వాక్య భాగాన్ని చూద్దాం. 6వ అధ్యాయము 4వ వచనము. హెబ్రీయులకు రాసిన పత్రిక, హెబ్రీయులకు రాసిన తర్వాత 6వ అధ్యాయం 4వ వచనం. హెబ్రీయులకు రాసిన హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏమిటండి తప్పులు చేస్తూ అదే పనిగా చేస్తూ, అంటే దేవుని సత్యమును దేవుని వాక్యమును వింటూ కూడా ఆ వాక్యాన్ని నిరాకరిస్తుంటే, అట్టి సత్యాన్ని నిరాకరిస్తుంటే ఏమిటండి, వారిని మరల నూతన పరచుట సాధ్యము. అందుకే దైవవాక్యం ఏంటంటే, బలి చేతనైనను నైవేద్యము చేతనైనను ఏమిటండి, వారికి ప్రాయశ్చిత్తము కలగదు. తెలుస్తా. ఈ రోజున మనం జ్ఞాపకం చేసుకుంటే, తెలిసి తెలిసి తప్పులు క్రైస్తవులు అయినటువంటి మనము చేస్తూ పోతూ ఉంటే, దేవుని వాక్యాన్ని నిరాకరిస్తూ ఉంటే నీకు క్షమాపణ దొరుకుతుందా? చెప్పండి. ఒకసారి వెలిగించబడ్డా వాక్యం తేటగా ఉంటుంది. పరిశుద్ధాత్మ గురించి వాటి అనుభవాలు పొందిన తర్వాత ఏమిటండి, వెలిగించబడము అసాధ్యం అంటున్నాడు. దయచేసి జ్ఞాపకం చేస్తున్నాను రోజున. ఏదైతే తప్పని తెలిసిందో, ఏ తప్పుల కోసం శాపము అయి మన కోసం మరణించి మనల్ని పరిశుద్ధపరిచిందో ఏమిటండి, ఒక్కసారి ఆయన అర్పణగా బలియాగంగా మనకు అర్పించబడ్డాడో మన కోసం, మరలను తప్పులు చేస్తూ ఉంటే మరల ఆయన బలి ఆడు. ఒకసారి అవకాశం ఇచ్చిండు. తదేకంగా నీవు నేను అదే తప్పులు చేస్తుంటే పాపాల కోసం బలిక ఉండదు అన్నట్టున్నాడు. కాబట్టి ఈ రోజున సత్యాన్ని గురించి తెలుసుకున్నటువంటి తర్వాత ఏమిటండి, పశ్చాత్తాపపడి దేవుని రక్తంలో కడగబడి నమ్మకం మూలంగా తిరిగి జన్మించిన తర్వాత ఏమిటండి, మరల నీవు దేవుని వాక్యాన్ని నిరాకరిస్తూ అదే పనిగా తప్పులు చేస్తూ ఉంటే దానికి క్షమాపణ ఉండదు అని దైవ వాక్యం సెలవిస్తుంది. దేవుని బిడ్డలారా, ఆనాడు ఏలీ ప్రవక్తతోటి ఏమిటండి, సమూయేలు మాట్లాడుతూ ఉంటాడు. ఏమిటండి, మనకు క్షమాపణ ఉండదు, ఒకే నాడు చనిపోతారని చెప్పాడు. ఏదైతే చెప్పానో దాన్ని ముగిస్తాను అని దేవుడు చెప్పాడు. ఈ రోజున నమ్ముకున్న క్రైస్తవులతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, తెలిసి తెలిసి తప్పులు చేస్తూ క్షమించుమంటే దేవుని దగ్గర ఆ క్షమాపణ ఉండదు అని మనవి చేస్తున్నాను. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. దేవునికి స్తోత్రం.